హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయితే చేశాను. ఇది నిన్న వ్లాగ్ అనమాట. లంచ్ చేసిన తర్వాత మొన్న బోనం చేశాను కదా, అంటే అమ్మవారికి బోనం సమర్పించాను కదా. ఇంకా బోనం సమర్పించినప్పుడు టెంకాయలు కొట్టాను. ఇంట్లో 2 టెంకాయలు కొట్టాను. ఇంకా పోచమ్మ టెంపుల్ దగ్గర ఒక టెంకాయ కొట్టాను అనమాట. అంటే పంతులు గారే కొట్టిచ్చేశారు. ఇంకా ఆ టెంకాయ పీసెస్ ఉన్నాయి కదా, ఇంకా వాటిని పచ్చి కొబ్బరి ఇంకా షుగర్ వేసుకొని తింటే మొత్తం అయితే సేల్ అవ్వదు కదా. ఇంకా నేనేం చేశానంటే, సరే కొబ్బరి లడ్డు చేస్తే సేల్ అవుతుందనేసి కొబ్బరి లవ్స్ కోసం మొత్తం ప్రిపేర్ అయితే చేశాను. మొత్తం అంటే నేను ప్రిపరేషన్ అయితే మీకు వీడియోలో ఏం చూపించలేదులేండి. ఇంకా లాస్ట్ ఫైనల్లో ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. అంటే కొంచెం వేడిగా ఉంది, చల్లారుతుందనేసి ఇంకా ఫ్యాన్ కిందనే కూర్చున్నాను. ఇంకా నేను లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఏం చేశానంటే కింద చాప వేసుకొని పడుకొని టీవీ చూశాను. మా చిన్నోనేమో పక్కన దివాన్ కాట్ కనిపిస్తుంది కదా, దివాన్ కాట్ మీద పడుకొని ఇంకా తను ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నాడు అనమాట, సైంటిఫిక్ మూవీ. ఇంకా సైంటిఫిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎన్నిసార్లు చూసినా కూడా పదే పదే చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా సరే సండే కదా, ఇంకా తనకే టీవీని అయితే వదిలేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సరే ఇంకా ఇప్పుడు ఎట్లా ఖాళీగా ఉన్నానని చెప్పేసి కొబ్బరి లవ్స్ కోసం అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేసి ఇంకా వచ్చి కొద్దిసేపు పడుకున్నాను. అంటే ఇది చల్లారాలి కదా, వేడిగా ఉందన్నమాట. ఇంకా సరే చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేద్దామనేసి కొద్దిసేపు ఆగానమాట. ఇంకా ఫ్యాన్ కింద పెట్టేశాను కదా, మొత్తం చల్లారిపోయింది. అంటే కొంచెం గోరువెచ్చగా ఉంది, అంటే నేను పట్టుకోగలిగినంత వేడైతే ఉంది. ఇంకా దాంట్లో నెయ్యి బాగానే వేసాలండి. ఇట్లా లడ్డూలాగా చేస్తుంటేనే నా చేతికి మొత్తం నెయ్యి నెయ్యి అంటుతుందనమాట. ఎట్లాగో పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఆయిల్గా వస్తుంది కదా, ఇంకా అది దానికి తోడు ఏంటంటే నెయ్యి కూడా బాగానే వేసాను. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బెల్లం అయితే వేసానండి, షుగర్ అయితే వేయలేదు, బెల్లంతోనే చేశాను. ఇంకా మొత్తం ఉండల్లాగా అంటే లడ్డూలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నునేమో కొంచెం సెల్ఫీ స్టిక్ అడ్జస్ట్ చేయమంటే ఇంకా నేను సైంటిఫిక్ మూవీ చూస్తున్నా మమ్మీ, నీ వర్క్ నువ్వు చూసుకో, నా వర్క్ నేను చూసుకుంటా అని చెప్తున్నాను అనమాట. మళ్ళీ వచ్చాడు, సరే అన్నాడులే కానీ మళ్ళీ తర్వాత వచ్చి సెల్ఫీ స్టిక్ అయితే అడ్జస్ట్ చేశాడు. అడ్జస్ట్ చేసి మంచిగానే మళ్ళీ వీడియో షూట్ అయితే చేశాడనమాట. ఇంకా లాస్ట్ కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్ కొంచెం అడుగున గిన్నెకి అంటుకొని ఉంది, ఇంకా అదే స్పూన్ తీసుకొని ఇట్లా గీరుతున్నాను అనమాట. ఇంకా కొంచెం మళ్ళీ ఇంకా లడ్డూ చేయడానికి ఉండదు కదా అనేసి ఇంకా అదైతే తినేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక డజన్ పైన అయినాయి, కరెక్ట్గా లెక్క అయితే ఏం చేయలేదులేండి, అంతే ఒక డజన్ అట్లా అయినాయేమో. ఇంకా మొత్తం కూడా చేసేసి ప్లేట్లు అయితే పెట్టేశాను. కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి చల్లారిన తర్వాత నేను మా చెరొక లడ్డు తిని మిగతా అయితే ఎయిట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా అంటే ఎప్పుడు తినాలనుకున్నా అప్పుడు తీసి తినేయచ్చు కదా, మళ్ళీ బయట పెడితే ఖరాబ్ అవుతాయి కదా. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 15 డేస్ దాకా ఉంటాయి. అంటే వెంటనే సేల్ అవ్వవు కదా, అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ చేశాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అవన్నీ అయిపోయినాయి. మా నాన్న అయితే డ్యూటీకి వెళ్ళారు. ఇంకా లడ్డూలు కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నేనేం చేశానంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి, లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో, ఎంత జ్యూసీగా వచ్చాయన్నమాట. సూపర్గా ఉంది, గట్టిగా కాకుండా జ్యూసీగా చేశాను. పాకం అనేది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లేత పాకం అయితేనే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ముదురు పాకం అయితే ఏంటంటే కొబ్బరి లడ్డూలు గట్టిగా వస్తాయి, అందుకని కొంచెం లేత పాకమే తీసాను. చాలా బాగా వచ్చింది. ఇంకా మా చిన్నుకి ఇస్తే నాకొద్దు మమ్మీ, తర్వాత తింటాను, నువ్వు తినేసే అంటే ఇంకా నేనైతే ఫస్ట్ ఇక ఏది చేసుకున్నా నేనే తినాలన్నమాట. అయితే ఇంకా లడ్డు అయితే తినేస్తున్నాను. ఇంక ఇక్కడ నిద్రపోయి లేచాను కదా, ఇంకా జడ అయితే వేసుకోలేదండి. స్నానం చేసి ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి అట్లా టీవీ ముందు కింద చాపేసుకొని కింద పడుకున్నాను అట్లా ముడి పెట్టుకొని. ఇంకా జడ వేసుకోలేదు, ఆ జడ కాస్త ఊడిపోయిందనమాట. అది మీకు వీడియోలో కనిపించే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది నైట్ అనమాట, 9:15 అయిందండి. ఇంకా డిన్నర్ అయితే చేసాము. నేను మా మా నాని కూడా తినేశారు. అయితే మా నాని మెడిసిన్ కోసమని కొంచెం దూరమే అనమాట మెడికల్ షాపు, ఇంకా అక్కడికి వెళ్ళారు, మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇక్కడ రేపు మా చిన్నుకి లంచ్లోకి పెరుగు కావాలి కదా, పాలైతే కాగబెట్టాను. పాలు కాగబెట్టేసి ఇంకా చల్లారాలి కదా, చల్లారిన తర్వాత కదా పాలు తోడు పెట్టేది. ఇక్కడ నాకైతే కొంచెం వర్క్ అయితే ఉంది, అదేంటో వర్క్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా మా చిన్నునేమో 9కే పడుకుంటున్నాడు అనమాట, ఎందుకంటే 7కే వెళ్తున్నాడు కదా, అందుకే టైం ప్రకారం ఇంకా తనైతే
అంటే తినబెట్టడం పడుకోబెట్టడం రెండు కూడా అవి ఉంటేనే పిల్లలు కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది, ఎర్లీగా లేస్తారనమాట. మనం లేపకపోయినా కూడా వాళ్ళే నిద్రలేస్తారు. ఇక్కడ అసలు జోక్ ఏందో తెలుసా, మా చిన్ను స్కూల్ రెగ్యులర్ యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ యూనిఫామ్ పాకెట్ మొత్తం ఊడొచ్చేసింది అనమాట. అసలు నేనే స్టన్ అయినా, ఎట్లా ఊడొచ్చిందో కూడా నాకే అర్థం కాలేదు. మొత్తం మూడు వైపులా స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అసలు ఎట్లా ఊడొచ్చిందమ్మా అంటే, నేను అంటే మా చిన్నునేమో ఎవ్రీడే స్కూల్లో న్యూస్ అయితే చెప్తాడండి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేసి గూగుల్లో సెర్చ్ చేసుకొని న్యూస్ ఒక పేపర్ మీద రాసుకొని, ఒక స్లిప్ మీద రాసుకొని ఇంకా అది షర్ట్ జోబులో పెట్టుకుంటాడనమాట. అట్లా అక్కడ స్కూల్లో న్యూస్ చదువుదామనేసి పేపర్ తీసేసరికి గట్టిగా తీసాడో ఏమో మరి ఆ స్టిచ్చింగ్ కూడా ఏం పోలేదండి పాకెట్. అసలు ఎట్ట చినిగిదో నాకే అర్థం కాలేదు. స్లిప్ తీయబోయి అసలు పాకెటే ఊడొచ్చిందంట. అసలు నేనే షాక్ అయ్యాను. కనీసం అది అంటే స్టిచ్చింగ్ ఊడిపోయింది కూడా ఏం కాదు, మొత్తం మూడు వైపులా కూడా మంచిగా స్టిచ్చింగ్గానే ఉంది. ఏం జరిగిందో ఏమో, ఇంకా అసలు నేనే షాక్ అయ్యా. ఇట్లా కూడా వచ్చింది ఏంది డాడీ అని అడిగితే, ఏమో మమ్మీ సడన్గా అట్లా వచ్చింది, అసలు నాకే అర్థం కాలేదన్నాడు. ఇంకా నేను మార్నింగే వాషింగ్ చేశానమాట. అయితే మార్నింగ్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ వాషింగ్ వేసేసరికి ఇంకా అది డ్రై అవ్వలేదు. డాబా మీద ఎండే లేదులేండి, కింద డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేసాను. అయితే ఇంక అట్లే మర్చిపోయాను అనమాట. తర్వాత నాకు నైటే నేను అన్నీ యూనిఫామ్ అన్నీ సర్దుకుంటాను కదా మా చిన్ను కోసమని, ఇంకా నైట్ డ్రాయింగ్ స్టాండ్ మీద యూనిఫామ్ తీసుకొద్దామని వెళ్ళేసరికి ఇంకా షర్ట్కి పాకెట్ లేదనమాట. అంటే ఇంకో యూనిఫామ్ ఉందిలేండి, సరే ఎప్పటి పని అప్పుడే చేసుకుంటే మంచిది కదా అనేసి ఇంకా ఎట్లా ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది. డిన్నర్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది కదా, గిన్నెలు తోమాలి, పాలు కొంచెం తోడు పెట్టాలన్నమాట. ఇంకా సరే మిషన్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. థ్రెడ్ అయితే ఇంకా రీల్కి అయితే పోసాను, బాబిన్ ఉంటుంది కదా, బాబిన్కి అయితే థ్రెడ్ ఎక్కించేసాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే, లేడీస్కి కొద్దిగా గొప్ప ఏదైనా సరే ఒక పనిలో ఇంట్రెస్ట్ అయితే ఉండాలండి. అంటే మరీ ఎక్కువ కాకపోయినా కొద్దో గొప్ప పని అయితే తెలిసి ఉండాలండి, వచ్చి ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇట్లనే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కుట్లు పిగిలిపోవడమో చినిగిపోవడమో ఉంటే ఇంట్లో మిషన్ ఉందనుకోండి, మనం చిన్న చిన్న స్టిచ్చింగ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా పెద్దగా అంటే కొంచెం బయటకే వెళ్ళాల్సి వస్తుందేమో, వచ్చిన వాళ్ళైతే అది కూడా ఇంట్లోనే చేసుకుంటారు, పర్వాలేదులేండి దానికి. ఇంకా నేనేం చేశానంటే, సరే ఇంట్లో వైట్ థ్రెడ్ అయితే ఉంది, ఇంకా లోపల బాబిన్ కూడా వైట్ థ్రెడ్ ఎక్కించేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తానండి. నాకు తెలిసినంత వరకు అయితే దాదాపుగా బయటకి అయితే వెళ్ళను, ఇంట్లోనే చేస్తుంటాను అనమాట. స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే, ఇంకా నాకు సరే ఇంకా బర్డెన్ అవుతుంది అనుకుంటేనే బయటికి వెళ్తాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. చక్కగా కుట్టేశాను. కాకపోతే ఏంటంటే ఒకవైపు నిద్ర వస్తుందనమాట. నేను కూడా ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకుంటేనే నేను 5:30కి నిద్ర లేచి ఇంకా టిఫిను లంచ్ బాక్సు, ఎందుకంటే చిన్ను 7కి వెళ్ళిపోతాడు కాబట్టి మెయిన్ ఏంటంటే ఇంకా తనతో పాటు నేను కూడా పడుకుంటున్నాను. నేను ఎర్లీగా లేవాలి కాబట్టి ముందు నేను లేస్తేనే వాళ్ళం ఏది రెడీ చేయడం అవుతుందన్నమాట. నేనే లేటుగా లేస్తే వాళ్ళు వెళ్ళలేరు కదా స్కూల్కి, అట్లా ఇంక అందుకని నేను తనతో పాటే 9:30 కల్లా అయితే పడుకుంటాను. ఇంకా ఈరోజు ఏంటంటే సరే షర్ట్ కుట్టేది ఉంది కదా అనేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా నాన్నేమో డిన్నర్ చేసిన తర్వాత 2 డేస్ నుంచి మెడిసిన్ తీసుకురమ్మని చెప్పాను. అయితే ఇంకా మేము రెగ్యులర్గా తీసుకొచ్చే మెడికల్ షాప్లో అయితే ఆ మెడిసిన్ తెప్పించలేదంట. మేము ఫ్రైడే రోజు వెళ్ళి ఈ మెడిసిన్ కావాలని మా నాన్న అయితే ఆర్డర్ చేశారు. అయితే రాలేదంట, ఈరోజు వస్తాయని చెప్తే ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా తను వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను వద్దని చెప్పానులేండి, రేపు మార్నింగ్ తీసుకోవచ్చులే, ఇప్పుడేం వద్దులే అంటే మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది కదా, మళ్ళీ వచ్చేసరికి 7:30 8 ఇంకా ఏ టైం అవుద్దో చెప్పలేను కదా అనేసి ఇంకా తను వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఈ నైటు మళ్ళీ నాకైతే అసలు ఇష్టం లేదు నైట్ వెళ్ళడం, ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం ఏంటంటే నైట్ టైంలో వెళ్ళకపోవడమే మంచిదండి బయటికి. ఇక వద్దని చెప్పాను కానీ సరే ఎట్లాగో ఇంకా నిన్న నుంచి కూడా మెడిసిన్ వేసుకోవట్లేదు 2 డేస్ నుంచి, ఇంకా ఈరోజు కూడా అయిపోతే ఎట్లా అనేసి ఇంకా వెళ్ళారనమాట చెప్పినా వినకుండా. ఇంకా సరే తను వెళ్ళారు కదా అనేది స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏదో కుట్టడం అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చిందండి. టైలర్ షాప్లో కుట్టినట్టే వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. తర్వాత మీకు చూపిస్తానండి. ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు రెగ్యులర్గా చూడగలుగుతారు. ఇక్కడ చూపిస్తాను చూడండి, పాకెట్ ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేశానో, చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైలరింగ్ ఎట్లా స్టిచ్చింగ్ చేస్తారో అట్లా చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే టెన్షన్ లేదనమాట. సడన్గా గుర్తుకొచ్చిందనమాట, అంటే కుట్టాలని నాకు గుర్తుంది. ఇంకా
అంటే మార్నింగ్ అయితే వాష్ చేశాను కదా, వాషింగ్ మిషన్లో వేసాను కదా, ఇంకా డ్రైయింగ్ స్టాండ్ మీద వేసిన తర్వాత మర్చిపోయాను. ఇంకా రేపటికి అన్నీ ముందే ప్రిపరేషన్ చేసుకుంటాను కదా ముందు రోజు నైటే, ఇంకా అది చూసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇంకా కుట్టడం అయితే అయిపోయింది. కుట్టి కిచెన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే పాలు చల్లారిపోయాయి అనమాట. మర్చిపోయాను నేను. ఇంకా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది కదా, పాలు చల్లారిపోయినాయి. ఇంకా చల్లారిపోయేసరికి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఇంకా గోరువెచ్చగా వేడి చేసేయాలండి. ఇంకా మొత్తం పాల ప్యాకెట్ మొత్తం అంటే హాఫ్ లీటర్ పాలైతే తోడు పెట్టేశాను. ఇంకెట్లాగో మళ్ళీ నెక్స్ట్ డే రోజు లంచ్లోకి కావాలి కదా, ఇంట్లో పెరుగు కూడా అయిపోయింది. ఇంకా ఒక హాఫ్ లీటర్ పాలు అయితే కాబెట్టాను కదా, హాఫ్ లీటర్ కూడా తోడు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కిచెన్లో మెయిన్ ఏంటంటే వంట చేస్తే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఎప్పుడైనా సరే నేను గిన్నెలు అయితే మ్యాక్సిమం 99.99% అయితే నైటే క్లీన్ చేస్తానండి. షింక్లో అసలు ఉంచను, ఎంత ఓపిక లేకపోయినా కూడా ఉంచను అనమాట. చాలా రేరు అసలుకి. ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేయాలి, ఆ వర్క్ అయితే ఉంది. సరే ఫ్రెండ్స్, మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్లో చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. అంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే మీరు ఇచ్చే లైక్ని బట్టే కదా నాకు తెలిసేది. ఆ వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే చపాతీ చేశాను. మా నాన్న చపాతీ చేయమని చేశాను. ఇంకా ఎగ్ గ్రేవీ పెట్టాను. ఎగ్ గ్రేవీ ఎగ్స్ 3 ఎగ్స్ వేసానండి. మా నాన్న ఎందుకో కొంచెం హెడేక్గా ఉంది, ఇంకా ఒక ఎగ్ వేయమని చెప్తే ఒక ముగ్గురికి 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇంకా షార్వాలాగా చేసేసాను అనమాట. ఇంకా చపాతీలో బాగానే ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అది కొంచెం సూప్ మిగిలిందనమాట, ఇంకా అది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఇక ఇట్లా వర్క్ అయితే కొనసాగుతుందనమాట. ఇంకా లేడీస్కి అయితే ఇంకా అది కామనే కదా, వండిన తర్వాత తోమడం, క్లీనింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట. ఇంకా నాకేంటంటే ఈ డ్రెస్సు ఫుల్ హ్యాండ్స్ కదా, మ్యాక్సిమం అయితే ఫుల్ హ్యాండ్సే ఉన్నాయండి. ఇంకా నాకు కిచెన్లో వర్క్ చేసేటప్పుడు కానీ గిన్నెలు తోమేటప్పుడు కానీ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఉంటే అసలు చిరాకు అనమాట, తట్టుకోలేను. అందుకే హ్యాండ్స్ అయితే ముందు పైకి ఇట్లా హాఫ్ వరకు ఇట్లా పైకి అనేసాను అనమాట. ఇంకా నేనేంటంటే ఈవినింగ్ కరివేపాకు మా చెట్టుకుంటే కోసి అంటే గిల్లేసి, చెట్టుకున్న కరివేపాకుని గిల్లేసి క్లీన్ చేసి ఇంకా బాల్కనీలో బయట మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీద క్లాత్ పరిచేసి ఆ క్లాత్ మీద అయితే ఆరబెట్టాను. అది నేను మర్చిపోయాను అనమాట. మా నాని వచ్చిన తర్వాత గేట్ లాక్ వేస్తాడు కదా, వెళ్ళి చూసేసరికి మంచం మీద కరివేపాకు ఉంది. ఇంకా అది తీసుకొచ్చేసి ఇంకా బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేశాను. అది వీడియో మీకు చూపించలేదులేండి. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు గుడ్ నైట్.